హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శిరీష బోమిరెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను ఎర్లీ మార్నింగే లేచానండి. ఎందుకంటే చెప్తానండి. 2 డేస్ నుంచి చెట్లకు, ఇంటి ముందర ఉండే చెట్లకు వాటర్ అనేది వేయలేదండి. ఎందుకంటే వాటికి మంచిగా ఆ చెట్లను కొంచెం గట్టిపడి ఉంటాయి కదా! రోజు వాటర్ వేయడం వల్ల కొంచెం లూజ్‌గా సాయిల్ అనేది మనకు లూజ్‌గా ఉంటేనే చెట్లు అనేది బాగా మంచిగా గ్రో అవుతాయండి. అందుకనేసి ఆ చెట్లను బాగా కులిగిచ్చేసి తమలపాకు చెట్టయితే తెచ్చుకున్నానండి. వాటినైతే నాటేసుకోవాలి. అండ్ కొంచెం ఎరువు గూడా తెచ్చుకున్నాను. అందువలన అది గూడా వేసేద్దాము. మంచిగా చెట్లకు కావాల్సిన పోషకాలు అంది ఇంకా మంచిగా గ్రో అవుతాయి అనేసి కొన్ని చెట్లయితే ఇప్పుడిప్పుడు బాగా కొంచెం మొగ్గలు పెట్టాయండి. అందుకనేసి ఈ పని అయితే రోజు అనుకుంటున్నాను. అస్సలు కాలేదు. ఇంక ఈరోజు ఎలాగైనా సరే ఎర్లీ మార్నింగే లేచేసి గార్డెనింగ్ పని పూర్తి చేసుకుందామని అనుకున్నాను. ఇంక అందుకనేసి ఎర్లీ మార్నింగ్ లేసేసి బాత్రూమ్ యాక్టివిటీస్ అన్నీ పూర్తి చేసుకొని ఇంట్లో ఆల్మోస్ట్‌గా ఇంక మా హస్బెండు దాత్రి కూడా లేచేస్తుంది. ఇంక అందుకనేసి బెడ్‌రూము అండ్ హాలు అన్నీ మంచిగా సదురుకున్న తర్వాత కసువైతే దొబ్బేసుకున్నానండి. ఇంక తర్వాత వచ్చేసి ఇంకా 7:30కే కాబట్టి రాత్రికి తర్వాత గార్డెనింగ్ పని లేట్‌గా చేయొచ్చు అని అనుకోని ఫస్ట్ వచ్చేసి టిఫిన్‌కైతే ఇక్కడ ప్రిపేర్ అవుతున్నానండి. ఇక్కడైతే చిమ్మైతే ఆన్ చేశానండి. ఇంకా అందుకనేసి సౌండ్ కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటుందనేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. వెజిటబుల్స్ అన్నీ వేసేసి ఉప్మా అయితే చేస్తున్నాను. రాత్రికి ఉప్మా అంటే చాలా ఇష్టమండి. రోజు పెట్టినా కూడా బోర్ కొట్టకుండా తింటుంది. క మేముండే ఏరియా వచ్చేసి ఎప్పుడు ఫుల్ ట్రాఫికేనండి. వెహికల్స్ 24 అవర్స్ తిరుగుతానే ఉంటాయి. అందుకే చాలా డిస్టర్బెన్స్‌గా ఉంటుంది. నేను ఎడిటింగ్ మార్నింగ్ టైమ్‌లో చేసుకున్నా కూడా వాయిస్ ఓవర్ వచ్చేసి కంపల్సరీ నైట్ టైమ్ మాత్రమే ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఫుల్లు ఆహ్, ఎక్కువ వెహికల్స్ తిరిగే ఏరియా అండి మాది. మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది. చాలా అంటే చాలా అందుకే ఆల్మోస్ట్‌గా వాయిస్ ఓవర్ అనేది నైట్ టైమే ఇచ్చుకోవాలి. లేదంటే సౌండ్ డిస్టర్బెన్స్ చాలా ఉంటాయి. అస్సలకు నైట్ వచ్చేసి 1 నుంచి ఒక 2 అవర్స్ ఏమన్నా ప్రశాంతంగా ఉంటుందేమో రోడ్డు. ఇంక అంతకు మించి అస్సలు ప్రశాంతంగా ఉండదండి. ఇంకా తర్వాత నెక్స్టు డే 3:00 నుంచే స్టార్ట్ అవుతాయి వెహికల్స్ ఇవన్నీ తిరుగుతానే ఉంటాయి.
చాలా అంటే చాలా డిస్టర్బెన్స్‌గా ఉంటుంది మా ఏరియా అయితే. తర్వాత తాతయ్యని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఇంక గార్డెనింగ్ పనులైతే స్టార్ట్ చేశానండి. ఇక ఇంటి ముందర కొంచెం ప్లేస్ ఉంది కదా! అక్కడ కొన్ని మొక్కలున్నాయి. అవి మంచిగా గ్రో కావాలనేసి పిచ్చి గడ్డి, ఇంకా ఎండిపోయినటి ఆకులు అవన్నీ తీసేసి మంచిగా కలదిప్పానండి. కొలియదిప్పేసి బాగా లూజ్‌గా సాయిల్ అనేది లూజ్ ఉంటేనే చెట్లనేది బాగా మంచిగా గ్రో అవుతాయి. ఇంకా నేను తెచ్చుకున్న ఎరువు అనేది అందులో మిక్స్ చేసేసుకున్నాను. ఇంకా తర్వాత వాటర్ అయితే వేశానండి. ఇక్కడ వాటర్ వేసినాక ఆ వాటర్ అంతా మాకు ఇంగ స్టెప్స్ నుంచి కిందికి వెళ్ళిపోవాల్సిందేనండి. ఇక్కడ హోల్ గానీ అలాంటిది ఏం పెట్టలేదు. ఇంకా అందుకనేసి నేను మార్నింగ్ టైంలోను ఇక్కడ చెట్లకొచ్చేసి మార్నింగ్ టైంలో చెట్లకు వాటర్ అనేది వేసేసుకొని ఇంకా ఎనకబడి తుడుచుకుంటానండి. ఎర్లీ మార్నింగే చేస్తాను. ఇంకా ఈ పని అంతా ఇంకా ఈరోజు కాస్త లేట్ అయిపోయింది. ఎందుకంటే డే బై డే అయినా కంపల్సరీ అయితే ఇంగా వాటర్ అనేది వేసుకుంటాం కదా! నేనైతే రోజు వాటర్ అనేది పట్టేసుకొని ముందు పక్క తుడుచుకొని ముగ్గు పెట్టుకుంటాను కాబట్టి ఇదొక డైలీ రొటీన్ అండి. కంపల్సరీ ప్రతిరోజు చెట్లకు వాటర్ అనేది వేస్తాను. అలా వదిలేస్తే ఆ వాటర్ అన్నీ కిందికి కారుతాయి కదా! ఇంకా తర్వాత మొత్తం తుడిచేసుకుంటాను. ఇంకా ఎప్పటికప్పుడు తుడిచేసుకుంటాను కాబట్టి మా స్టెప్స్ కూడా చాలా క్లీన్‌గా ఉంటాయి. ఎందుకంటే మాకు చెట్లకు వేసిన వాటర్ కిందికి వెళ్ళిపోవడానికి ఆస్కారం అయితే లేదండి. స్టెప్స్ నుంచి వెళ్ళిపోవాలి. అందుకనేసి మా స్టెప్స్ కూడా ఎక్కువ చాలామంది ఇంక పండగలకు, ఫెస్టివల్‌కి మాత్రమే స్టెప్స్ అనేది కడుగుతూ ఉంటారు. నేనైతే ఇంక దినమార్చి దినం అయినా కూడా స్టెప్స్‌ని కూడా తుడచాల్సిందే. ఇంకా ఈరోజు డీప్ క్లీనింగ్ లాగా పెట్టుకున్నాను కాబట్టి, ఇక మొత్తం స్టెప్స్ అన్నీ కూడా కడిగేసి మంచిగా అయితే తుడుచుకున్నానండి. ఈరోజు ఇంక తమలపాకు చెట్టు తెచ్చుకున్నానని చెప్పాను కదా! ఇంకా ఆ తమలపాకు చెట్టు కూడా ఇక్కడ నాటుకుంటున్నాను. ఇంగ ఇది వచ్చేసి ముందు గ్రానైట్ తులసి కూడా తెచ్చుకోకముందు ఈ సిరామిక్ తెచ్చుకున్నానని చెప్పాను కదా! ఇక ఏమి నాటుదాం అబ్బాయి ఈ సిరామిక్ పాట్‌లో అనుకుంటూ ఇంక తమలపాకు చెట్టయితే తెచ్చుకున్నాను నాటేద్దాము అనేసి. అందుకనేసి ఇక్కడైతే తమలపాకు చెట్టయితే నాటుతున్నానండి.
సో, ఫైనల్లీ ఇదంతా క్లీన్ అయ్యి నా పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి 9:30 ఆ టైం అయితే అయిందండి. ఇంకా నేను కాఫీ కూడా తాగలేదు. ఇక వెళ్ళేసి ఫ్రెష్‌గా మంచి కాఫీ కలుపుకొని తాగేస్తానండి. ఐ హోప్ ఈ చిన్న మినీ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. మరొకసారి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై గాయ్స్.